మేం వైసీపీ కార్యకర్తలం మనసున్న మహారాజులం మేం వైఎస్ఆర్ వారసులం జగనన్న సోదరులం మాదంతా ఒకే మాట మాదంతా ఒకే మాట వైసీపీ కుటుంబమే మనదంట మాదంతా ఒకే మాట మాదంతా ఒకే మాట వైసీపీ కుటుంబమే మనదంట మనం మనం ప్రపంచనం జనం జనం నీరాజనం జగనన్నతో నిరంతరం మన పయనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం మేం వైసీపీ కార్యకర్తలం మనసున్న మహారాజులం మేం వైఎస్ఆర్ వారసులం జగనన్న సోదరులం సర్వహితం మన మతం తరతమ భేదం లేని సమానత్వ భావం ఇది సామాన్యుడి ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి జగనన్న తత్వం ఉదయించే సూర్యుడిలా దారి చూపు దివిటీలా జననేత జగనన్న పరిపాలనలా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొలుపు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్
చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మళ్ళీ జగన్ మనతో, మళ్ళీ జగన్, మళ్ళీ జగన్ మనకై, మళ్ళీ జగన్. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం, జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్, రాజకీయపు తోడేళ్లను వేటాడే పెంపులి జగన్, మన పేదవాడిపై ఈగ బాలినా మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుకుల సూర్యుడు జగన్. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి, ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. తలుపులు తట్టే పింఛను సాయం జగన్, రైతుల కోసం చేనుకు చేరే కాసుల సాయం జగన్, పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్, పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్. జగన్ అంటే సాయం, సాయమే తన ధ్యేయం, బురద జల్లేది బుద్ధులున్నోళ్ల వెన్ని కుట్రలైనా లెక్క చెయ్యక సాయం వస్తాడు భూమి బద్దలైనా. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. ఉత్థానానికి ఊపిరిలూదిన భగీరథుడురా జగన్, వాగ్దానాలను 100కు 100 తీర్చే తీరే జగన్, సర్కారు బడుల రాతను మార్చిన సమర్థ నేతర జగన్, సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్. మన ఇంటి బిడ్డై మన బిడ్డలకే తను అన్నై, పద్మ వ్యూహాలు పన్నే బాబులకు అర్థమని యుద్ధం, ప్రజల అండనే ఆయుధంతో అర్జునుడైతను సిద్ధం, అర్జునుడైతను సిద్ధం, అందరం తనకు సిద్ధం, సిద్ధం 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 సిద్ధం. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్, మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ
జై జై జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప
ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా చేస్తాడు జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు
జగనే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే వేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ స్వాగతం తెలుపుతున్నాం. ఈ సందర్భంగా పెద్దలు ధర్మకల్ సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మురళన్న గారికి, అదేవిధంగా దివాకర్ నేలన్న గారికి, అదేవిధంగా పెద్దలు మన ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి మండల కన్వీనరు మారయ్య గారికి, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారికి, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. కోటగుంట గ్రామం చాలా పెద్ద గ్రామం, మండలంలోనే పేరు ప్రతిష్టలు కలిగిన గ్రామం. ఈ గ్రామానికి మన ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష గారు రావడం ఎంతో సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా మరి ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమంలో మనందరి తరపున ఒక్కసారి నేతకి కేకమని జై జగన్ జై జగన్ జై జగన్. ఈ సందర్భంగా పెద్దలు మరి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లింగన్న గారు, అన్నలకు తమ్ముళ్లకు మరి మన ఇరుపాచన్న గారు ప్రకటించడం జరిగినది, సీటు ఇవ్వడం జరిగినది. మరి మన గ్రామానికి వచ్చేసిన మరి టెక్నికల్ మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా దివాకర్ నాయుడు అన్న గారికి, అదేవిధంగా మండల ఎంపీపీ గురుమన్న, మరి మనము అందరం కూడా ఆయనకి మరి ఓటేసి వైఎస్ కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా మనం అందరము గెలిపించుకొని మరి సమస్యలు అన్ని సమస్యలుగా తీరుస్తారు. మన ఊరు ఎంతో వెనకబడినది. మరి ప్రతి సమస్యలు కూడా ఆయన తీర్చాలి. మన గ్రామం ఎంతో మరి నీళ్లు లేక మరి నేను తీర్చాలని కోరుకుంటున్నాం. కబీర్ గారు ఆల్ మండల ఎంపీటీసీ వారిలో ఆల్ సర్పంచ్ వారిలో మనందరినీ ఉద్దేశించి మన జగన్మోహన్ రెడ్డి రథ సారథి ఈ కోటకొండకు వచ్చినటువంటి గౌరవనీయులు విరూపాక్షన్న గారికి మరియు జిల్లా నాయకుడు సురేందర్ రెడ్డి గారికి, మరి పార్టీని ఎట్లయినా నిలబెట్టుకుందామని కృత నిశ్చయంతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చేతులెత్తుకున్న నమస్కారం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి చాలా మంది ఉన్నారు. నాకు ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై జగన్. పనితీరు గురించి పెద్దలు దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంది. పెద్దలు మలగవేలి రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధమా సిద్ధమా ఈ సిద్ధ
చూద్దాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన మన పెద్దలు సీనియర్ నాయకులు ధర్నేకల్ మధుసూదన్ రెడ్డి గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కోటకొండలో ఉన్నా నేను మళ్ళీ బండి వేసుకొని వస్తున్నాను ఇంటికి. వాళ్ళు ఏంటంటే అయ్యేది కాదు, ఈడే తింటే అన్నము వేదికను అలంకరించినటువంటి ఇంటికాడ అన్నం అనలే. అన్నం ఖచ్చితంగా వచ్చేది మన జగనన్న ప్రభుత్వమే. ఖచ్చితంగా వచ్చేది మన జగనన్న ప్రభుత్వమే. అది 100కి 100 నిజం. అవతల ప్రతిపక్షాలు అందరూ ఏకమైన ఏం చేసుకున్నా కూడా వచ్చే జగనన్న ప్రభుత్వమే. ఆలూరులో గెలిచేది మన వీరభాక్ష అన్ననే. ఇది సత్యం. ఇది తర్వాత మన గ్రామాలు ఎన్నిసార్లు మనం చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి మన వీరభాక్షన్న గారు ఖచ్చితంగా గెలుస్తారు. అందులో డౌటే లేదు. అసలు గెలిచిన తర్వాత కంపల్సరీ మన గ్రామాలకి అయితే ఏ రకంగా సాగునీరు కావాలి, కాలువలు కంపల్సరీ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభాముఖంగా అందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు పార్టీ కన్వీనర్ తపాలా శ్రీనివాసులు గారికి, అదేవిధంగా పి కోటకొండ సర్పంచ్ లింగన్న గారికి, మరియు మాజీ కన్వీనర్ ఎంపీపీ భర్త అయినటువంటి లుముంబ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మరియు ఇంకా ఎవరైనా సర్పంచులు ఉంటే కూడా 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి పని చేయలేకపోతున్నా అని చెప్పిన వ్యక్తి 5 ఏళ్ళు ప్రజలు అడిగినా కూడా ఏ పని చేయలేము, ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పిన వ్యక్తి మళ్ళీ అదే పనిగా కార్యకర్తలు 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడినా 19లో ఇచ్చినటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మన కేబినెట్ లో జగనన్న పక్కన కేబినెట్ మంత్రిగా అదే మన ముద్దుబిడ్డని ఇక్కడ 2సారి గెలిపించినటువంటి ప్రజలకు ఈ రోజు మనమంతా చూసాం. ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు ఆయన బాగోగుల కోసం ఉపయోగించాడు, కానీ ఎక్కడ కూడా ప్రజలకి మేలు చేసింది లేదు. అయ్యా రాజేం చేస్తాడు మన ముఖ్యమంత్రి సాగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ నియోజకవర్గం వెనకబడిందని చెప్పి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీకుందని చెప్పి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అయితే నాకు అవకాశం ఇయ్యలేదు, అభివృద్ధి చేసుకునే అవకాశం ఇయ్యలేదు అన్నారు. ఒక పక్క జగనన్న కుడి చేత్తో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందిస్తూ ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో ప్రతి వాగ్దానాన్ని అమలు పరుస్తూ ఎక్కడైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళని అమ్మఒడి ద్వారా చదివిస్తూ వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని ఆయనే అందిస్తూ పిల్లలకి కావలసిన టై బ్యాగు పుస్తకాలు ఇదే డోన్ నియోజకవర్గానికి ఆయన కూడా మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. మరి ఆయన కూడా జగనన్న మంత్రివర్గంలోనే ఉన్నాడు. మరి ఆయన అభివృద్ధి చేశాడు, మరి ఈయన అభివృద్ధి చేయలేదు. ఈయన మాత్రం అభివృద్ధి అయ్యాడు, ఈయన మాత్రమే అభివృద్ధి అయ్యాడు. అయితే ప్రజలు ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఈరోజు జగనన్న గారు మన కోసం మరి ఈరోజు మన అభ్యర్థిని, మన నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థిని, లోకల్ అభ్యర్థిని, చిప్పగిరి జడ్పీటీసీగా పనిచేసినటువంటి అభ్యర్థిని మరి విరూపాక్షి గారిని నేను మీకు అందిస్తున్నాను. ఈసారి ఈ అభ్యర్థిత్వాన్ని మీరంతా కలిసి దిగ్విజయం సాధించాలి. పోయినసారి 39,000 మెజార్టీ ఇస్తే ఈసారి 50,000 పైచులకు మెజార్టీని అందించాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాలపై వేయడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా గుర్తించుకోవాలి.
అయితే నేనొక్కటి చెప్తున్నాను, 2011 నుంచి కూడా పనిచేసిన కార్యకర్తని మనము 19లో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు కూడా పనిచేసిన కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం ఈసారి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోనే వెనకబడినటువంటి ఆలూరుని అభివృద్ధి చేసే దిశ మరి అదే విధంగా విరూపాక్షి గారిని మరి మనం గెలిపించుకునేటటువంటి బాధ్యత, అదే విధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బివై రామయ్య గారిని మరి ఎంపీ అభ్యర్థికి కూడా ఓటేయాల్సిన బాధ్యత, ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకొని రెండోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత కూడా మన కరువు సీమ అయినటువంటి రాయలసీమ అయినటువంటి కర్నూలులో ముందుగా మనం అంతా కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మరి రాజు మంచిగున్నాడో, ఎవరైతే రాజు మంచి పరిపాలకుడు, ఎవరైతే రాజు ఆయన కంటే 4 అడుగులు ముందుకేసి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా కాపాడుకోవాలి. మన ఇంట్లో బిడ్డ ఎట్లానో మన ఇంట్లో పిల్లోడు చదివితే ఏ విధంగా చదివేటప్పుడు చూసుకుంటామో మరి అటువంటి పాలకుడు మన ఇంటిని ప్రతి ఇంటిని కూడా కాపాడేటటువంటి వ్యక్తి, ప్రతి ఊరిని కూడా కాపాడేటటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ గానీ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, మరి ఒక్క పైసా లంచం లేకుండా ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ రోజు ప్రతి ఇంటికి చేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి కృషిని ఎవరు మర్చిపోద్దండి. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మనము మాత్రం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అబద్ధాలు చెబుతూ పెత్తందారులు వాళ్ళు లక్షల కోట్లు గడించి ఈ రోజు పేదల ప్రజానీకాన్ని మరి గండి కొట్టాలని చూస్తున్నాడు. మనవడేమో పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎవరు ఏమిటి అనేది చంద్రబాబు నాయుడికి ఈ దేశంలో మరి మొట్టమొదటి మరి కలేజా ఉన్నటువంటి మనగాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో ఎవరికి సందేహం లేదు. మీరు కష్టపడండి, పోయిన 10 సంవత్సరాలు మర్చిపోండి. పోయిన 10 సంవత్సరాలు మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో కూడా మనకి న్యాయం జరగకపోతే మర్చిపోండి. ఈసారి పనిచేసే టీము విరూపాక్షి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి మండలంలో కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్లు కృషి చేయడానికే ఈ రోజు మేమంతా ప్రజలకి ముందస్తుగా మరి వచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరి 55 రోజుల్లో వచ్చేటటువంటి ఎన్నికల్ని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఈ రోజు మరి కోటకొండలో అతి పెద్ద మెజార్టీని 14-19లో ఈయన మెజార్టీని దాదాపు 1000 ఓట్ల పైన ఈ ఊర్లోనే మెజార్టీని తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. కోటకొండకి ఆహ్వానం పలుకుతుంటే చూస్తుంటే ఈరోజే భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెబుతున్నాను. ఎందుకంటే కోటకొండలో ఇంత ఉత్సాహంతో నన్ను ఆహ్వానించిన కోటకొండ మన సర్పంచ్ అన్నకి, లింగన్నకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, మనసూర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జేసీఎస్ కన్వీనర్ సురేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మండల కన్వీనర్ శ్రీనివాస్ అన్న గారికి, మన ఎంపీపీ రూమన్న గారికి, అదేవిధంగా మన మండల నాయకుడు మన దివాకర్ గారికి, అదేవిధంగా మండల నాయకులకి మండల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ప్రతి ఒక్క గ్రామానికి పోతున్నాను, ప్రతి ఒక్క పల్లెకి పోతున్నాను, ప్రతి మండలానికి పోతున్నాను. ఏ గ్రామంలో చూసినా
ఏ ఊర్లో చూసినా చాలా సమస్య ఏదంటే నీటి సమస్య, రోడ్ల సమస్య ఉంది. ఏ గ్రామం అయినా అదే సమస్య ఉంది. నేను ప్రతి గ్రామ కార్యకర్తలు చెప్తున్నాను, ఈ సమస్య మనకు ఉండే సమస్య ఏదంటే రోడ్లు, నీళ్లు. ఆ రోడ్లు నీళ్లు మనం ఖచ్చితంగా సాధిస్తామని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మన జగన్ దగ్గర పోయినాను. సగం ఊర్లో తిరిగిన దానికి పోయినా నేను ఒకటే మాట చెప్పినాను జగనన్నకి, సార్ మా ఆలూరు కాన్సెన్స్ చాలా వెనుకబడిపోయింది. నీళ్ళు, రోడ్లు తప్ప నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని మనకు, మాకు తాగునీటి సమస్య ఉంది. ఇంతకు ముందు నాయకులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే మన 5 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా చేసినాడు. ఎందుకంటే మనము వెనుకబడిన వాళ్ళం కాబట్టి మన ఆలూరు కాన్సెన్స్ లాస్ట్ బార్లో మన ఆంధ్ర కర్ణాటక బార్లో ఉంది కాబట్టి ఆయనకి మనమందరూ గెలిపించుకున్నాం ఆయన్ని. ఎందుకంటే మన వాల్మీకి సామాజికం చెందిన వాడు కాబట్టి పెద్ద పెద్ద నాయకులకి 2.5 సంవత్సరాలు కేబినెట్ తెచ్చాడు. మన ఆలూరు కాన్సెప్ట్ వెనుకబడిపోయిందని దాని కాబట్టి మన ఆలూరుకి అభివృద్ధి చేసుకోవాలనే విధంగా ఆయన 5 సంవత్సరాలు మన కేబినెట్ లో ఇచ్చినాడు. మన ఆలూరుకి కేబినెట్ లో ఇచ్చినాడు ఆయన. మన ఆలూరుని అభివృద్ధి చేయడం ఆయన. అదేవిధంగా అక్క చెల్లెమ్మడే చాలా బాధపడుతున్నారు. ఆ పని రాకుండా నేను మాత్రము, నేను రైతు బిడ్డ, నేను మీ మాత్రం కార్యకర్తనే. ప్రతి ఒక్క కార్యకర్త ఎంత బాధపడతాడో అది తెలిసిన వ్యక్తి నేను. అందుకోసమే నన్ను ఆదరించితే ఖచ్చితంగా మన ఆలూరుని అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నాను. మన ఒకటే కాదు, ఎమ్మెల్యేగా ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అందరూ కూడా ఎమ్మెల్యేగానే చూస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఏ గ్రామంలో ఆ నాయకుడు ఉంటేనే ఏదన్నా కానీ అభివృద్ధి చెందుతుంది, సమస్యలు తెలుస్తాయి. అందుకోసమే చెప్తున్నానుగా అన్న, మన ఊర్లో ఆ ఊరు నాయకుడు ఆ గ్రామంలోనే సమస్య తెలుసా కాబట్టి మండలంలో ఉన్న వారికి ఏం సమస్య లేదు. ఆ ఊర్లో ఉన్న మన జగనన్న దగ్గర పోయి కొట్లాడి సిసి రోడ్డు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, తాగునీటి అయితేనేమి, ఏదన్నా కానీ నేను హామీ ఇస్తున్నాను ఈరోజు. అదేవిధంగా మన కోటకొండ చెప్తున్నారు, రోడ్లు లేవంటున్నారు, తాగునీటి లేవంటున్నారు. ఇదొకసారి ఒప్పించి చిన్నం చెరువు నుంచి జగనన్నని ఒప్పించి ఖచ్చితంగా మీకు నీటి సమస్య చెల్లెమికి నిజం వారికి చెరువుకి నీటి వస్తానని ఇదే రోజు మాటిస్తున్నాను. ఎందుకంటే నాకే బయట ఒకటి లోపలట్లేదు, ఏదన్నా యథార్థవాది నేను. అవుతుందంటే అవుతుందని చెప్తాను, కాదంటే కాదని చెప్తాను. లోపల ఒకటి బయట ఒకటి అబద్ధాలు చెప్పేది లేదు, మీసాలు దుగ్గేది లేదు. ఏదన్నా మనము స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తానా ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ఈ రోజు మాటిస్తున్నాను. జగనన్న దగ్గర పోయి మీ చెరువు గురించి చెప్పి మీకు అందిస్తున్నాను. నేనే కాదు, మీ గ్రామాలనే పెద్దలనే జగనన్న పోయి మీ చెరువు వచ్చే విధంగా, నీళ్ళు వచ్చే విధంగా నేను హామీ ఇస్తున్నాను ఈరోజు. ఎందుకంటే 10 సంవత్సరాలు చెప్పలేడు ఆ నాయకుడు. అంత అబద్ధాలు కోరి ఆ నాయకుడు అబద్ధాలు కోరి నోరు చూపితే అబద్ధమే ఆయనది. ఎందుకంటే నేను చూసినాము, మీరందరూ చూసినారు. 5 సంవత్సరాలు కేబినెట్ లో మంత్రిగా ఉంటే ఎంత అభివృద్ధి ఉందో. నీటి కలిసి ఎంత పైప్ లైన్ వేసుకొని 450 కోట్లు పెట్టాయన పైప్ లైన్ తీసుకొచ్చాడు. మనిషి జరిగేటప్పుడే పని చేయాల. మనం ఊపిరి ఉన్నప్పుడు చేసే చేత కాబట్టి ఆయన కేబినెట్ లో 5 ఏళ్ళు ఇచ్చాడు మన జగనన్న. ఆయన ఏం చేయలేదు, మన కార్చేసి అభివృద్ధి చేయాల. ఆయన బంధువులు, ఆయన అన్నదమ్ములు బాగా డెవలప్మెంట్ అయ్యి ఈరోజు మన జిల్లా అడిసి పక్క జిల్లా ఆంధ్రప్రదేశ్ జిల్లా గుంతకల్లకు పోయి టికెట్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏమైనా అభివృద్ధి చేసింటే ఆలూరులో గట్టిబట్టి టీడీపీ
చేసుకోవాలా. అదైతే మొగోడు అంటారు పోయి పక్క జిల్లా జగనన్న సర్వే చేసి నువ్వు ఏమి పని చేయలేవు కాబట్టి ఆయన అదే కాన్సర్ అదే మండలంలో అదే వాల్మీకి సామాజిక చెందిన వ్యక్తి నాకి జగనన్న ఈరోజు అవకాశం కల్పించాడు. అందుకోసమే నేను చెప్తున్నాను ఒకటే, నాకు అబద్ధాలు చెప్పేది లేదు. ఎందుకంటే నేను రైతు కుటుంబంలో వచ్చినామని మన భూస్వామ్యం కాదు నేను అందుకోసం పదే చెప్తున్నాను. నాకు ఇదొక్కసారి అవకాశం ఇస్తే మీ ఊరే కాదు మన ఆలూరు కాన్సెప్ట్ చాలా వెనుకబడిపోయింది. రోడ్లు అయితేనేమి నీళ్ళు అయితేనేమి ప్రతి గ్రామంలో అదే సమస్య ఉంది. ఆ సమస్య తీర్చాలంటే నన్ను గెలిపించి జగన్ సీఎం చేస్తే మన సమస్యలన్నీ తీరుస్తున్న విధంగా ఈరోజు మీ కోటగొండలో హామీ ఇస్తున్నాను. మీరు ఏదన్నా మీకు డౌట్ ఉంటే నేను ఈరోజు చెప్తున్నాను. ఈరోజు మీకు మీ గ్రామ పెద్దల దొరపై జగన్ దగ్గర పోయి మీకే చెప్పిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తానని ఆ చెరువుకు నీళ్లు ఇప్పిస్తారనే విధంగా ఈరోజు మాటిస్తున్నాం. అనగా ప్రతి ఒక్క గ్రామానికి లింక్ రోడ్డు అయితేనేమి గ్రామంలో సీసీ రోడ్డు అయితేనేమి ఖచ్చితంగా మన జగనన్న కానీ ఈరోజు మన కాన్సెన్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఆయన పోయినాడు అవినీతి నాయకుడు, అవినీతి మాజీ మంత్రి, బెంచ్ మంత్రి, ఆయన మన కాన్సెన్స్ ఇచ్చిపోయినాడు. కాబట్టి ఈరోజు మనకి జగనన్న ప్రత్యేక దృష్టి పెట్టి ఆలూరు కాన్సెన్స్ మీద ఏదైనా కానీ ఈగ వాడితే నేను ఉండాలనే విధంగా ఈరోజు జగనన్న ప్రతి ఒక్క రోజు జగనన్న మన ఆలూరు గురించి అడుగుతున్నాడు. అందుకోసమే ఈ రోజు మీరు పదే కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. పెండపల్లి గ్రామస్తులు చెప్తున్నా వాళ్ళకి కానీ ఖచ్చితంగా పెండపల్లి గ్రామస్తులకి ఈరోజు చెప్తున్నాను. అందుకని మన అక్కడి నుంచి నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు చెప్తున్నాను. ఇంకా ఏమేమో మన మండలము మన దేవనకొండ మండలికి మన అందరినీ అనుకూలం ఉంది కాబట్టి ఇంకా ఏమన్నా కానీ అనుకూలంగా ఉంటే ప్రతి ఒక్క చెరువుకి నీళ్లు ఇచ్చే విధంగా మన జగన్ని ఒప్పించి తీసుకొస్తున్న విధంగా ఈరోజు మాటిస్తున్నాము. అదేవిధంగా సమస్యగా తీసుకొని జగనన్న చెప్తాను. జగనన్నతో మనము ప్రతి అన్ని పనులు చేపించుకునే విధంగా చేస్తామని ఈరోజు మాటిస్తున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వాసర్, జోహార్ సార్.
బిడ్డకు తోడుగా మీరే నిలబడి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని చెప్పి సందర్భంగా ఎవడికి మెడలో ఆయన ఎదురుగా కొడుతున్నది తొడలు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మళ్ళీ జగన్ మనతో మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మనకై మళ్ళీ జగన్ జగనే మన ధైర్యం జగనే మన మార్గం జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం జగనే మన మంత్రం జగనే మన సర్వం జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్ రాజకీయపు తోడేళ్లను వేటాడే పెప్పులి జగన్ మన పేదవాడిపై మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుగుల సూర్యుడు జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ మళ్ళీ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి, ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. తలుపులు తట్టే పింఛను సాయం జగన్ రైతుల కోసం చేనుకు చేరే కాసుల సాయం జగన్ పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్ పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్ జగన్ అంటే సాయం సాయమే తన ధ్యేయం బురద జల్లేటి బుద్ధులున్నోళ్ళ వెన్ని కుట్రలైనా లెక్క చెయ్యక సాయం వస్తాడు భూమి బద్దలైనా మళ్ళీ జగన్ మళ్ళీ మళ్ళీ జగన్. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. ఉత్థానానికి ఊపిరిలూదిన భగీరథుడురా జగన్ వాగ్దానాలను 100కు 100 తీర్చే తీరే జగన్ సర్కారు బడుల రాతను మార్చిన సమర్థ నేతర జగన్ సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్ మన ఇంటి బిడ్డై మన బిడ్డలకే తను అన్నై పద్మ వ్యూహాలు పన్నే బాబుల కర్తమని యుద్ధం ప్రజల అండనే ఆయుధంతో అర్జునుడైతను సిద్ధం అర్జునుడైతను సిద్ధం అందరం తనకు సిద్ధం 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 మళ్ళీ